శిలా సమానమైన మనసు శిలువను చూచుగలది. శిలా సమానమైన మనసు నలిగి కరిగి నీరగుచున్నదిరా. ఈ శిలువే నాశరా నాయనురా. హల్లెలూయా. కాబట్టి సిలువను రోజు ధ్యానిస్తుంటే మనలో ఉన్న కఠినత్వం పోతుంది. కొద్దిమంది చాలా కరుకు మాటలు మాట్లాడతారు. వాళ్ళ మాట, వాళ్ళ తీరు ఎక్కడ మృదుత్వం కనబడదు. భక్తి చేస్తున్నారంటే చేస్తున్నారు, మందిరానికి వస్తున్నారంటే వస్తున్నారు, ఆచారపూర్వకంగా ఎన్నెన్నో చేస్తారు కదా. ఆచారపూర్వకంగా చేసే భక్తి, నామకార్థంగా చేసే భక్తి అక్కరకు రాదు, ప్రయోజనకరంగా ఉండదు, పరలోకానికి తీసుకెళ్ళదు. మనము రోజు సిలువను ధ్యానించాలి, ఆయన మరణమును ధ్యానించాలి. సహజంగా మనుషులు మరణాన్ని జ్ఞాపకం చేసుకోరు. సంతోషంగా ఉండే ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడతాం ఎవరైనా, చనిపోయిన చోటుకి వెళ్ళడానికి ఇష్టపడరు కదా. మనకు తెలుసుగా మన విధానాలు ఏంటి. నాకు తెలిసిన ఒక ఆయన అన్నాడు, బాబు శుభకార్యం అయితే జనాలు బాగా వస్తారు, కానీ చనిపోయిన చోటికి జ్ఞాపకార్థ కూటాలకి అంత అనుకున్నట్టుగా రారు అన్నా. ఎందుకు రారు? ఎందుకంటే రకరకాల కారణాలు. ఇదిగో మీరు పెళ్లి చేసుకోబోతున్నారు మీ ఇంట్లో, కాబట్టి 6 నెలలు ఎక్కడికి వెళ్ళకూడదు, చచ్చిపోయిన చోటికి వెళ్ళకూడదు. మీ ఇల్లు శంకుస్థాపన చేశారు కాబట్టి మాట్లాడలే, మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. మరి ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికైనా మంచి చోటికి సంతోషంగా ఉండే చోటుకి వెళ్ళండి, కానీ అశుభం చోటికి. అసలు మరణం అంటేనే లోకానికి అశుభం కదా. లోకం మరణాన్ని తీసుకునే విధానం చాలా వ్యత్యాసంగా ఉంటుంది, చాలా వ్యత్యాసంగా ఉంటుంది. చనిపోయాడు అని చెప్పరు చాలామంది. కాలం చేశారు, పరమపదించారు, ఏదేదో పదాలు వాడతారు, కానీ చచ్చిపోయాడని మాత్రం అనరు. శవం అంటారా? చెప్పట్ల మీరు. పార్థివ దేవం, భౌతిక కాయం, ఎన్నెన్నో భలే భలే పదాలు వాడతాం మనం. ప్రాణం లేని శరీరం శవం. బైబిల్లో చాలా క్లియర్గా యేసు ప్రభుని గురించి ఆ పదం వాడాడు. ఏమని? వారు శవమును కడిగి అని రాయబడి సమాధిలో భద్రపరిచినట్లుగా చూస్తాం. కాబట్టి మరణం అంటే లోకానికి అశుభం. అశుభం. మరి ఏది శుభం? పుట్టడం అంటే శుభం. పెళ్ళంటే చెప్పరండి, పెళ్ళంటే శుభం. ఇంకా చాలా చాలా కార్యక్రమాలు, ఇవన్నీ శుభకార్యాలు. కానీ మరణంకి వచ్చేసరికి చెప్పండి, మీ పక్కన ఉన్న వాళ్ళు నిద్రపోతున్నారు లేదో చూడండి, మెలుగుగా ఉన్నారు లేదో చూడండి. అశుభం. కానీ యేసయ్య మరణం అశుభం కాదు, ఇది గొప్ప శుభవార్త. స్తోత్రం. ప్రపంచమంతా ఈరోజు ప్రభువుని స్తుతిస్తున్నారు. రకరకాల పద్ధతుల్లో ప్రభువుని ఆరాధించే వాళ్ళు ఉన్నారు. కొద్దిమంది సిలువను భుజాన వేసుకుని ఊరంతా ఊరేగే వాళ్ళు ఉన్నారు. కానీ యేసు ప్రభు మోసిన సిలువ అంటే 50 కేజీలు అంట. 50 కేజీలు సిలువ మోయండి.
ఊరంతా పోయింది. ఊరకే చిన్న సిలువ బొమ్మ వేసుకుని, అది కూడా బరువైన చెక్క కాకుండా తేలికైన చెక్క వేసుకుని మోస్తాం. 50 కేజీలు సిలువ మోయమంటే భుజాన్ని వేసుకుని, అది ఊరంతా అంటే అంటారేంటి? అంత తేలికైన విషయమేమి కాదు. కానీ ప్రభు మన కొరకు మోశారు. రకరకాల విధానాల్లో ప్రజలు ఈ గుడ్ ఫ్రైడేని ఆచరిస్తున్నారు. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా, అది క్రిస్మస్ పండుగ కావచ్చు, గుడ్ ఫ్రైడే కావచ్చు, ఈస్టర్ కావచ్చు, కృతజ్ఞత కలిగిన హృదయాలతో మనం దేవుని సన్నిధికి సమీపించాలి. మనం ఏం చేస్తున్నామో మనకు అర్థం అవ్వాలి. ఆచారపూర్వకంగా చేసేది ఏది దేవునికి మహిమ తేదు, మనకు క్షేమంగా ఉండదు. నామకార్థంగా లోకరీతిగా చేసేది ఏది ప్రయోజనకరంగా ఉండదని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గుడ్ ఫ్రైడే అంటే ఏడుస్తే కూర్చోవసరలా. మరేం చేయాలండి? నవ్వుకుంటా కూర్చోవాలండి అంటే కృతజ్ఞత కలిగి కూర్చోవాలి. నా శిక్ష ప్రభు తీసుకున్నాడు, నా స్థానంలో ప్రభు మరణించాడు, నా నిందలు నా అవమానాలన్నీ ఆయన కొట్టివేశాడు. ఈ విధంగా మన శిక్ష తొలగిపోయినందుకు గాను ప్రభువుని మనం స్తుతించడానికి ఇక్కడ కూర్చోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా సిలువను చూస్తే మనలో కఠినత్వం ఉండదు, పోతుంది. కఠినత్వం పోతుంది. కఠినమైన మాటలు, కఠినమైన తీర్పులు, కొద్దిమంది ఊరికే మాట్లాడేస్తారు. ఏమనంటే, మా పిల్లలండి విసిగిచ్చేస్తున్నారండి, అందుకని నేను అడుక్కు తింటా పోతావరా అని తిడతా ఉంటారు. ఎందుకు అలాంటి కఠినమైన మాటలు నోటంటే వస్తున్నాయి అంటే చెప్పరండి, సిలువ విలువ వాళ్ళకి అర్థం అలా, సిలువని ఇంకా వాళ్ళు గ్రహించలా, సిలువని ఇంకా వాళ్ళు చూడలా. స్తోత్రం, హల్లెలూయా. అపోస్తుడైన పౌలు అన్నాడు, కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. చెప్పండి నాతో పాటు ఈ మాట. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. యూదులు మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు ఇప్పటికీ. అభిషక్తుడు మెస్సియా వస్తాడు, మన పరిస్థితులన్నీ మారిపోతాయి, ఆయన రాజ్యం తెస్తాడు అని. యేసుక్రీస్తును వాళ్ళు మెస్సియాగా అంగీకరించలా. రాజుల ఇంట్లో పుడతాడని, రాజుగా పుడతాడని, గొప్పవాడిగా పుడతాడని, బాధలన్నీ పోతాయని, బానిస సంఖ్యల నుండి విడిపిస్తాడని, దాసత్వపు బంధకాల నుండి విమోచించి ఆనందాన్ని ఇస్తాడని రకరకాలుగా వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభు ఒక వడ్లవాని ఇంట్లో, ఒక పశువుల పాకలో కన్య మరియకు జన్మించాడు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది వేరు, వాళ్ళు ఊహించింది వేరు, యేసయ్య వచ్చిన విధానం వేరు. అందుకనే ఇప్పటికీ స్టిల్ ఇశ్రాయేలీయులు యేసుక్రీస్తుని దేవుని కుమారుడిగా అంగీకరించట్లా. ఆయన ఒక గొప్ప ప్రవక్త, ఒక మంచి బోధకుడు, ఒక సంఘ సంస్కర్త, ఇట్లా రకరకాలుగా తీసుకున్నారు. కానీ దేవుని కుమారుడు అన్న మాటను మాత్రం
వాళ్ళు అంగీకరించట్లా. ప్రియమైన వాళ్ళరా, అలాంటి సందర్భాలలో పౌలు అంటున్నాడు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. ఈ దినాల్లో చాలా మంది రకరకాల కొటేషన్లు వాడుతున్నారు. మేము పునరుత్థానుడైన క్రీస్తును ప్రకటించుచున్నాము అని కొన్ని సంఘాల వాళ్ళు రాస్తున్నారు బ్యానర్ల మీద. ఇంకా కొన్ని సంఘ వాళ్ళు ఏం రాస్తున్నారు, మేము త్వరగా రానయ్యున్న క్రీస్తును ప్రకటించుచున్నాము. కానీ పౌలు గారు మాత్రం అన్నాడు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తే ఎంతమంది అంటారు? ఎంతమందికి ఇది ఇష్టంగా ఉంటుంది? ఎంతమంది వినడానికి ఇష్టపడతారు చెప్పండి, సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తుంటే? ఇప్పుడు మీ అమ్మాయి వచ్చినప్పుడల్లా బాధలే చెప్తుంది అనుకోండి, వింటారా మీరు? ఏంటమ్మా ఎందుకు అట్లా చంపుతావు? ఇక నోరు తెరిస్తే కష్టాలేనా? గవే చెప్తావా? సహజంగా మనకి సంతోషకరమైన వార్తలు వినడానికి మన హృదయం ఇష్టపడదు. శ్రమలు, కష్టాలు, బాధలు, దుఃఖకరమైన విషయాలు వినడానికి మన శరీరం, మన మనసు ఇష్టపడదు. కానీ పౌలు అంటున్నాడు, మేము దేన్ని ప్రకటిస్తున్నామో తెలుసా? ఎవరిని ప్రకటిస్తున్నామో తెలుసా? సిలువ వేయబడిన క్రీస్తును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ క్రీస్తు అంటే ఆయన సిలువ వేయబడిన క్రీస్తు. సిలువ వేయబడిన క్రీస్తు ఎక్కువ శాతం మందికి నచ్చల. మీరు మత్తయి సువార్తలో వాక్యం చదివితే 27వ అధ్యాయం మత్తయి సువార్త 27వ అధ్యాయం 38 నుండి కొన్ని మాటలు చూడండి. కుడి వైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలు ఊచుచు, చూడండి అటువైపుగా వెళ్తున్నారు, ఆ వెళ్ళే వాళ్ళంట తలలు ఊపుతూ, ఎట్లా ఊపుతున్నారో, ఎట్లా, అబ్బో ఈయనే అంటరా అని. అసలు వాళ్ళకి ఏమిటి సంబంధం చెప్పండి? అంటే దే డిడ్ నాట్ నో హిమ్. వారు ఆయనను గ్రహించల. ఆయన ఎందుకు అలాంటి రీతిలో చనిపోవలసి వస్తుందో, ఎందుకు అలాంటి శ్రమను, శిక్షను అనుభవించవలసి వస్తుందో వాళ్ళకి అర్థం కావట్లా. అందుకనే ఆయన వైపు చూస్తూ అంటున్నారంట, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడు కట్టువాడా నిన్ను నీవే రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను ఏం చేశారంట? దూషించిరి. ఏం చేశారు? దూషించారు. సిలువ వేయబడిన క్రీస్తు ఈ దినాల్లో చాలా మందికి అర్థం కావట్లా. రక్షకుడు అంటగా ఒక ఆయన అన్నాడు, 3 మేకులు పీక్కోలేనివాడు ఆయనేం దేవుడు అంటే? మేకులే లాక్కోలేనివాడు నిన్నేం బాగు చేస్తాడు? నిన్నేం బతికిస్తాడు? నీకేం మేలు చేస్తాడు? ఆయన దేవుడు ఎట్ట అవుతాడు? దేవుడు అంటే వికటాటహాసం చేస్తూ గుండెలు చీల్చి పేగులు బయటికి లాగేవాడు దేవుడు.
దేవుడు అంటే మనకు ఒక 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 పిక్చర్ చూపించారు జనాలు, అందుకని అక్కడే సెట్ అయిపోయాం మనం. దేవుడు అంటే చాలా భయంకరుడిగా ఉంటాడు, ఆయన్ని చూడటమే గుండె సగం జారిపోద్ది కదా. మీరు చూడండి, లోకంలో మనకు చూపించే పిక్చర్స్ అన్నీ అవే. మనుషులు బాగానే ఉంటారు కానీ దేవుళ్ళు చాలా క్రూరంగా ఉంటారు. మనుషులు మనం చక్కగా ఉంటాం నైస్గా, కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి అమ్మో రక్తమే, నాలుగు బయటికి జాపి కళ్ళు పెద్దవి చేసి 10 చేతులు పెట్టి దేవుడు అంటే అలా ఉంటాడా? బైబిల్ అలా చెప్పట్లా. దేవుడు మనుషుల్ని ఆయన పోలికలో, మనం ఎలా ఉంటామో చెప్పరండి, మనకంటే అందమైన వాడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా. ఒక్కసారి చూస్తే ఇక మళ్ళా జీవితంలో చూడకూడదు అనుకునేవాడు కాదు దేవుడు కదా. ఒక్కసారి చూస్తే మరలా మరలా పాలతో కడిగిన నయనాలు కలవాడు, పాలతో కడిగి నయనాలు కలవాడు, రతనాల వలె పొదిగిన కనులు, పాలతో కడిగిన నయనాలు కలవాడు, విలువగు రతనాల వలె పొదిగిన కనులు, ఆలబనోను సమరూప వైఖరి, ఆలబనోను సమరూప వైఖరి, బలవంతుడగువాడు బహుప్రియుడా తండు, బలవంతుడగువాడు బహుప్రియుడా తండు, ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. హల్లెలూయా. దేవుడు అంటే అది మనకంటే అందమైన వాడు, పరిశుద్ధుడైన దేవుడు. చూచిన కొద్దీ ఇంకా ఇంకా కదా. స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి మన వాళ్ళు ఎలా చిత్రీకరించారు, క్రూరంగా ఉంటాడని ఆయన దగ్గరికి రావాలంటేనే భయపడిపోవాలని. అట్లా కాదు. అందుకనే వీళ్ళు యేసుప్రభు శిలువలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు మండు టెండలో భూమికి ఆకాశానికి మధ్యలో 3 మేకులలో వేలాడుతుంటే అటుగా వెళ్ళే వాళ్ళంట ఆయన వెంక చూడటం, దూషించడం. ఊరికి అనుకుందాం వాళ్ళన్నట్టుగా గబుక్కుని దిగాడు అనుకోండి, వాళ్ళు దూషిస్తున్నారు కదా, సెలవు మీద దిగు, నువ్వు దిగు అంటున్నారు. పొరపాటున దిగితే ఉంటారు అక్కడ వాళ్ళు, చెప్పరండి. కొన్నిసార్లు మన వాళ్ళు సమాధి దగ్గరికి వెళ్ళి వస్తారు కదా, అక్కడికి వెళ్ళి కొవ్వొత్తులు వెలిగించి దండేసి వీలైతే లడ్డూలు పెట్టి ఇడ్లీలు పెట్టి, మా అమ్మకి ఇడ్లీలు అంటే చాలా ఇష్టం అండి అని పెట్టి అక్కడ పొరపాటున ఆవిడ లేచి కనుక తింటుంది అనుకోండి, ఆవిడ లేచి పాపం మా అబ్బాయి తెచ్చాడు ఇడ్లీలు నాకు ఇష్టం అని ఆవిడ లెగిసి ఒక ఇడ్లీ నోట్లో పెట్టుకుంది అనుకోండి, ఈయన్ని సమాధి చేయాలి ముందు. నెక్స్ట్ సమాధి ఎవరిదంటే ఈడదే. యేసు రక్తమే జయం. అంటే దేవుడిని గూర్చుని సరిగ్గా అర్థమైతే అలా మాట్లాడతారా? గ్రహింపు లేక దూషిస్తూ మాట్లాడుతున్నారని. ఇంకా క్రింద అంటాడు, శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు కూడా ఆయనను అపహసించుచు, స్టిల్ నౌ, ఈ రోజు వరకు ఇంకా ప్రజలు దేవునిని అపహసిస్తూనే ఉన్నారు. ఈ రోజుకి కూడా ప్రజలు దేవునిని దూషిస్తూనే ఉన్నారు. సిలువ త్యాగం, సిలువ ప్రేమ అర్థం కాక, యేసయ్య ఎందుకు అలా చనిపోవలసి వచ్చిందో ఇంకా విచారించవలసిన విషయం ఏంటంటే, చాలా మంది క్రైస్తవులు కూడా ఇంకా అర్థం కాదు. కొంచెం మేలు జరగకపోతే, అనుకున్న కార్యం జరగకపోతే
దేవుణ్ణి దూషించేవారు లేరు, పాస్టర్ని దూషించేవారు లేరు, సంఘాన్ని పక్కన పెట్టేవాళ్ళు లేరా? ఉన్నాం, మనలో కూడా ఉన్నాం. దేవుని దూషించడానికి మనం అంతటి వాళ్ళం. మన జీవితమే ఒక్కొక్క వ్యక్తి 10,000 నాలుకలు కలిగి ప్రభువును స్తుతించిన ఆయన రుణాన్ని తీర్చలేమని భక్తులు పాడుతుంటే, మన జీవిత కాలం అంతా ఇంకా వేరే పని లేకుండా ఉదయం సాయంత్రం రోజుకున్న 24 గంటలు, వారంలో 7 రోజులు ప్రభువును స్తుతించే పనిలో ఉంటే, ఈ జీవిత కాలం అంతా స్తుతించిన చాలదు అని భక్తులు అంటుంటే ఎలా దూషించగలుగుతున్నావు? ఏం అర్థమవుతుంది నీకు? అపహసిస్తున్నారంట వాళ్ళు. దేన్ని? సిలువ మీద వేలాడుతున్న యేసయ్యను చూచి. అపహాస్యం ఎలా వస్తుంది? అసలు బాధపడద్దు, అయ్యో ఎలాంటి బాధాకరమైన పరిస్థితి వచ్చిందో అనుకోవద్దు. ఇతరుల కష్టాలు చూసి అపహసిస్తున్నావా? ఇతరులు శ్రమ పడుతుంటే ఆనందిస్తున్నావా? వీడు ఏదో చేసి ఉంటాడండి అందుకని ఎలాగూ జరిగింది అని కొద్దిమంది ఊరకే తీర్పులు తీరుస్తారు. పుట్టకతోనే గుడ్డివాడంట ఒకడు. అతన్ని తీసుకొచ్చారు యేసు ప్రభు దగ్గరికి. శిష్యులకు డౌట్ వచ్చింది, అయ్యా వింటున్నారా మీరు? కళ్ళు తెరిచి వినాలి మీరు. ఈసారి మీ పేర్లు మైక్లో పిలుస్తా, లైవ్లో కూడా వెళ్ళొద్దు. వాళ్ళకి వీళ్ళు నిద్రపోతున్నారు అన్నమాట. వార్నింగ్ అనుకుంటారో ఏమనుకుంటారో మీ ఇష్టం. వినండి వినండి. వాస్తవంగా ఏంటంటే అందరూ నిద్రపోరు, కానీ ఒకళ్ళిద్దరు నిద్రపోతారు. వాళ్ళు నా కళ్ళకి కనబడతారు, ఇక నడిపింపు అంతా పోద్ది, రంగం అంతా చెడగొడతారు. అందుకని అభ్యంతరాలు ఎవరి వలన అయితే కలుగుతాయో వాళ్ళకి శ్రమ అన్నారు. మందిరానికి వచ్చి శ్రమలు పాలవమహాన్. ఎవరి వలన అయితే అభ్యంతరాలు కలుగుద్దో వాడి మెడకి తిరగలరాయి కట్టి సముద్రంలో పడేయమన్నాడు. మెడకి తిరగలరాయి ఎందుకంటే చచ్చాక కూడా లేకుండా. సహజంగా మనిషి చచ్చాక తేల్తాడు, ఇక చచ్చాక కూడా తెలియదు తిరగలరాయి ఎందుకు మెడకి. అట్ట ఉంటాం భూగర్భంలో కలిసిపోతాం, సముద్ర గర్భంలో. ఎందుకో చాలా చాలా కఠినమైన పదాలు కొన్నిసార్లు ప్రభు వారు వాడారు. ఎందుకంటే వాళ్ళ వలన పని పాడైపోతుందని. ప్రభు ఏమో ప్రాణం పెట్టి ప్రజల్ని పరలోకం వైపుకు నడిపించాలని, దేవుని తట్టు తిప్పాలని, నరకం నుండి తప్పించాలని తాపత్రయపడుతుంటే నీ ఒక్కడ మూలాన 10 మంది నష్టపోతుంటే మరి నేను తిరగలు కట్టి పడేయద్దు. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఇతరులు శ్రమ పడుతుంటే కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఊరికే మాట్లాడేస్తాం. ఏంటి వీడు గుడ్డివాడిగా పుట్టాడు, వీడు పాపం చేశాడా, లేక వీడి కన్నవారు పాపం చేశారా? అన్ని శ్రమలకు పాపమే కారణం కాదు. శ్రమలు కొన్ని సందర్భాల్లో మనం చేసిన బలహీనతను బట్టి, పాపాన్ని బట్టి వస్తాయి. కానీ అన్నిటికీ అదే కారణం చెప్పరండి కాదు. మనలో చాలా మందికి కొంచెం వైద్యం తెలిసి ప్రతిసారి ఏం చేస్తాం, కొంచెం బలహీనత వస్తే ఆ టాబ్లెట్ వేసేసుకుంటాం. ఇది దాని వల్ల కాదు అని మనకేం తెలుసు? మనకంత జ్ఞానం ఎక్కడుంది? మనకంత అవగాహన ఎక్కడుంది? యేసు ప్రభువుని దూషిస్తున్నారు, యేసు ప్రభువుని పరిహసిస్తున్నారు. కారణం ఆయన సిలువలో వేలాడుతున్నాడు కాబట్టి. మనుషులు చూడనల్లని వానిగా ఆయన మారిపోయాడు. మన వాళ్ళు సహజంగా ఏం చేస్తారు, ముందు పెళ్లి కూతురుని చూడటానికి ఇష్టపడతారు, పెళ్లి కొడుకుని చూడటానికి ఇష్టపడతారు. అంతేనా? అంతేనా? అబ్బా జుట్టు ఎంత బాగుంది, ఈ రోజుల్లో అసలు అందరికి బట్టబర్రే, మొత్తానికి పెళ్లి కొడుకు జుట్టు బాగానే ఉంది, పెళ్లి కూతురు చక్కగా ఉందమ్మా అంటాం. కానీ చూడలేని కురూపిగా ఉంటే
ఓ ఎట్లా చేసుకుంటున్నారమ్మా అని మొదలెడతాం. నీకేంటి అంత బాధ? హ? యేసు ప్రభు సిలువలో అంట స్వరూపమైనను సొగసైనను లేనివానిగా ఎండిన భూమిలో మొలచిన లేత మొక్కవలే మనుషులు చూడ నల్లని వానిగా దేవుడు ఆయన అలా చేశాడు. ఊరకే ఊరకే మాట్లాడేస్తున్నారు. ఇక ఓ చేతులు ఎంత బారు కత్తి పట్టుకుని ఉంచుందని అనుకోండి, మాట్లాడతారా? మాట్లాడతారా? ఏంటి ఏంట్రా ఏంటి అంటారా? చెప్పరండి. మొన్నొకడు ఎవడో తిరిగాడండి, ఒకటి రాయించుకుని కాదు సెంటర్లో. ఇంత రాయి బుచ్చుకు తిరిగితే ఆ రోజుల్లో ఎవడో సెంటర్ అని తిరగట్లా. మామూలుగా ఉంటే వేరుగా ఉంటుంది వ్యవహారం, చేతులు ఏదైనా ఆయుధం ఉంటే. కానీ యేసు ప్రభు ఏ ఆయుధాన్ని ధరించాల. స్తోత్రం, హల్లెలూయా. ధరింపలేదే ఆయుధం వశమాయి జనుల హృదయాలు, వశమాయ జనుల హృదయాలు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన కనుక ఆయుధాలు ధరించుంటే ఎవడు మాట్లాడతాడు? తలగంచుకు వెళ్ళిపోతాడు. ఎందుకు వచ్చారో పొరపాటుని తెచ్చాం, దేవుడా 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 నాయన క్షేమంగా తీసుకెళ్ళిన ఆయన అనుకుంటా బోరు. పిచ్చోడి చేతిలో రాయి ఉంటే మాట్లాడతారా మీరు? ఎరా పిచ్చోడా అంటారా? అంటారా? పిచ్చోడి చేతిలో రాయి ఉంటే అను. ఇప్పుడు వీళ్ళు మాట్లాడడానికి కారణం ఏంటంటే సిలువలో ఉన్నాడు, మూడు మేకుల మధ్యలో వేలాడుతున్నాడు, దయనీయ పరిస్థితిలో ఉన్నాడు, తిట్టిన వాళ్ళని ఏమంటలేదు, కొట్టిన వాళ్ళని ఏమంటలేదు. కాబట్టి వీళ్ళకి కూడా అలసైపోయింది, అనాలనిపిస్తుంది. కానీ గొప్ప సంగతి ఏంటి తెలుసా? దూషించిన వారిని అందరినీ, నిందించిన వారిని అందరినీ మౌనంగా చూస్తున్నాడే కానీ ఒక్క మాట కూడా మాట్లాడట్లా, ఒక్క మాట కూడా మాట్లాడట్లా. కారణం ఏంటంటే ఆయన ప్రాణం పెట్టడానికే భూమి మీదకి వచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాటలో చెప్పనా, మనం భూమి మీద శ్రమానుభవానికి పుట్టాం. మనం శ్రమ పడుతుంటే మనుషులు ఏదైనా అనుకుంటుంటే మీరు అందరికీ సమాధానం చెప్పవసరలా. కొద్దిమంది అందరికీ రుజువులు చెప్తారు. మాయ్ ఎందుకు వచ్చింది అనుకున్నా, ఈ స్కిన్ అలర్జీ, ఇదిగో ఆ మందు బిల్ల వేసుకున్నా అందుకని ఇలా. కొద్దిమంది అసలు అడిగిన వాళ్ళకి చెప్తారు, అడగని వాళ్ళకి చెప్తారు. మొహం ఎట్ట ఎందుకు అయిపోయింది అనుకున్నా, ఒకవేళ నువ్వు అంత పేరెంట్ లీలు రాసిట్టు అయింది అనుకున్నామేమో, అట్ట అయింది అనుకున్నామో, ఇట్ట అయింది అనుకున్నామో. వివరించి 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 ఎందుకు ఇదంతా గొడవ అంటే అట్ట మనుషులకు లోపల గిల్టీ ఫీలింగ్ ఉండిపోయి ఆ మనిషికి అందరికీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్తాడు. యేసు ప్రభు ఎందుకు పుట్టాడో, ఎందుకు చనిపోతున్నాడో, ఈ శ్రమంతా దేని కొరకో అంతా ఆయనకు తెలుసు. ఎవరికి తెలిసినా తెలియకపోయినా నో ప్రాబ్లం అని ఆయనంతటా ఆయనే తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. కాబట్టి ఆయన ప్రాణం పెడుతున్నాడు తప్ప ఎవరికి సంజాయిషీలు ఇవ్వటల్లా. తిట్టిన నల్ల సమాధానం చెప్పుకుంటా వెళ్ళటల్లా. లెట్ దెమ్ బార్క్, వారిని మొరగనివ్వండి. కొద్దిమంది క్రైస్తవులు ఈ దినాల్లో చెప్పరండి, మొరిగే ప్రతి కుక్క వెనకాల పడుతున్నారు వీళ్ళు. అర్థమవుతుందా? ఏనుగు వెళ్తా ఉంది అనుకోండి, కుక్కలు మరుగుతూ ఉంటాయంట. ఈ ఏనుగు ప్రతి కుక్క వెనకాల పడింది అనుకోండి, చెప్పరండి. అర్థమవుతుంది మీకు? ఇప్పుడు మీరే ఉన్నారు, పెళ్లికి రెడీ అయ్యి వెళ్తున్నారు, మంచి పట్టు చీర కట్టుకుని చక్కగా రెడీ అయ్యి బీరువాళ్ళు ఉన్నాయి అన్ని జాగ్రత్తగా బయటికి తీసి, మందిరానికి వచ్చేటప్పుడు తీయకుండా ఉన్నాయి కూడా అప్పుడు తీసి రెడీ అయ్యి పెట్టుకుని వెళ్తున్నారు. ఈలో కుక్కకు మరుగుతుంది అనుకోండి, దాన్ని కనబడనంత దూరం పరిగెత్తుకుంటూ వెళ్ళి కొట్టేసి మళ్ళా కొంచెం ముందుకు వెళ్తుంటే ఇంకో కుక్క కనబడింది అనుకోండి, మళ్ళా దాని వెనకాల పరిగెత్తి వెళ్తారా మీరు? అటకు కనబడింది కుక్క వెనకాల పరిగెత్తారా? అసలు ఏంటనుకుందా, పట్టు చీర కట్టుకున్నాను, ఇది నలిగిపోద్ది, అసలే వెళ్ళేది పెళ్ళికి అందరికి చూపించాలి అక్కడ యేసు రక్తమే అని చాలా జాగ్రత్తగా వెళ్ళిపోతాం. అంతేనా?
అసలు పెళ్ళే కాదండి, మీరు డ్యూటీకి వెళ్తున్నారు, కూలి పనికి వెళ్తున్నారు, క్యారేజ్ పట్టుకుని కత్తిచ్చుకుని కోతకి వెళ్తున్నారు. కనబడింది కుక్క వెనకాలలో పరిగెత్తారా? పనికి వెళ్ళిపోతారా? చెప్పరండి. మాట్లాడట్లా. అందరికీ సమాధానం చెప్పుకుంటా వెళ్ళాల్సినంత అవసరం లేదు. నీ మనసాక్షిని నువ్వు దేవుని ఎదుట నిర్దోషంగా నిర్మలముగా కాపాడుకుంటే చాలు. అందరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వవసరలా. యేసు రక్తమే జయం. యేసు ప్రభు వారందరి మాటలు వింటున్నాడు, కానీ ఏమి అపహసిస్తున్నారండి, ఎగతాళి చేస్తున్నారంట. 44వ వచనంలో రాయబడింది, ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. దొంగలు కూడా ఏలేదో పెద్ద నీతిమంతులైనట్టు. అసలు వాళ్ళు సిలువ వేయబడ్డానికి కారణమే వాళ్ళు చేసిన భయంకరమైన నేరాలు, ఘోరాలు, అకృత్యాలు, దొంగతనాలు. బందిపోటు దొంగలని తెలుసా? దొంగతనం చేసే సందర్భంలో అడ్డం వస్తే చంపేసి మరి మనుషులను దోచుకెళ్ళిపోతాడు. అంటే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని దొంగలు కూడా ఎవరిని తిడుతున్నారంట? ఒకసారి ఆలోచన చేయండి. యేసు ప్రభుకి ఎంత సహనం అంటారు. మన బుధవారం మీకు నేను జ్ఞాపకం చేసే వాక్యం. బుధవారం ఎవరున్నారు? లూది యొక్క పవనం, కృపావరం వచ్చారు ముగ్గురు. వాళ్ళకి నేను మీకు వాక్యం జ్ఞాపకం చేశా, అన్యాయమును సహించుట మేలే కదా అని. అన్యాయమును సహించుట. క్రీస్తు అన్యాయమును సహించాడు. మౌనంగా మాట్లాడడం తేలిక, మౌనంగా ఉండడం తేలిక. మన గురించి మనుషులు 10 రకాలుగా మాట్లాడుకుంటుంటే మౌనంగా భరించడం తేలిక, ఎదురు మాట్లాడడం తేలిక. ఇందాక నుంచి చూస్తున్నాను ఏంటే, రంగంలోకి దిగితే దెబ్బకు పారిపోతారు కదా మనం చూసి కదా. కానీ యేసుప్రభు ఏం చేశాడు? గోసి బిగించలా, నోరు తెరవల. యేసయ్య మరణం మనందరికీ గొప్ప మాదిరి. మన జీవితాలు వెలిగించబడాలంటే ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటే చాలు. మన జీవితాల్లో ఎన్నో విషయాలు ఆత్మీయంగా బలం పొందుకోవడానికి, సరైన మార్గంలో మన జీవితాలను కట్టుకోవడానికి ప్రయోజనకరంగా ఉంటాయి. యేసయ్య బాధపడ్డాడు, కానీ సహించాడే తప్ప ఎదురు మాట్లాడలేదు. దొంగలు కూడా, ఒరే మీరు కూడా మాట్లాడుతున్నారా? మీరు ఏం చేసి వచ్చారో నాకు తెలీదు యేసయ్యకి. మనం వస్తే కొంచెం తెలిస్తే చాలు. ఏంటే నువ్వు మాట్లాడుతున్నా, నువ్వు కూడా మాట్లాడదాన్ని అయిపోయావా? నీ సంగతి నాకు తెలియదు అనుకున్నావా? అది మనం రెచ్చిపోం అసలు. యేసు రక్త జయం. కానీ యేసయ్య చెప్పరండి, మౌనంగా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మౌనంగా ఉండడం అంత తేలికైన విషయమే కాదు. పెద్దవాళ్ళకు సామెత చెప్పారు, స్పీచ్ ఈజ్ సిల్వర్ బట్ సైలెన్స్ ఈజ్ గోల్డ్ అన్నారు. మాట్లాడడం వెండి అయితే మౌనంగా ఉండడం బంగారం. ఏది విలువైంది? అవసరమైన సందర్భాల్లో మౌనంగా ఉండడం కూడా మనం నేర్చుకోవాలి. భార్య రెచ్చిపోతుంది అనుకోండి, భర్త ఏం చేయాలి? అమ్మా చెప్పండి, అమ్మా చెప్పండి. మౌనంగా ఉండాలి. భర్త రెచ్చిపోతుంటే భార్య ఏం చేయాలి? చీపురు కట్టించుకోవాలా? మేము ఆమ్ ఆద్మీ పార్టీలో చేరేవండి అంటే కుదరదు. మీరు చీపురు కట్టలు పుచ్చుకుంటే కుదరదు. యేసు రక్తమే జయం. మౌనంగా కుటుంబాలు కట్టబడాలంటే మనం మౌనంగా ఉండడానికి, ప్రాక్టికల్గా మనం దేవుని పిల్లలమని ప్రజలకు కనబడాలి. అర్థమవుతుంది. ఇప్పుడున్న సమస్య ఏంటంటే ఎన్నో గుడ్ ఫ్రైడేలు అయిపోతున్నాయి, ఎన్నో ప్రసంగాలు వెళ్ళిపోతున్నాయి, కానీ
మనం ఎక్కడ యేసును పోలి బ్రతికే అనుభవాలు లోకానికి కనబట్ల. యేసయ్యను పోలి నిజంగా మనం కనబడితే, నిజంగా మన నోరు అనవసరమైన చోట్ల తెరవకుండా దేవుని పిల్లలకు తగినట్లుగా మనం మౌనంగా ఉండడం కనుక నేర్చుకోగలిగితే, మనం చూచి అనేక మంది దీవించబడతారు. దేవునికి స్తోత్రం. మనల్ని చూచి అనేక మంది ప్రభు దగ్గరికి వస్తారు. అర్థమవుతుంది. మనమేమో చాలా భక్తిపరులాగా మందిరంలో కనబడతాం, బయటికి వెళ్ళి రెచ్చిపోతాం. సందర్భం వచ్చిందంటే ఇక అంతే. మారు మనసు అంటే తీసి పక్కన పెడతారంట, అంతే. బాప్తీసాన్ని తీసి పక్కన పెడతారంట, అదెట్ట పెడతారో నాకు తెలియదు. అయితే తీసి పక్కన పెట్టచ్చు, అంతేనా? కానీ బాప్తీసం అని ఎక్కడ పెడతారు? పక్కన పెట్టేస్తారంట, అంతే. పెట్టేసి యేసు రక్తమే బరిలో దిగుతారంతే, కోడి పుంజులాగా. అర్థమవుతుంది. కత్తులు కట్టవసరం వీళ్ళకే, అంతే. ఎన్ని కోళ్ళైనా పొడి చంపేస్తారంతే. మై చర్చికి వెళ్ళొద్దు కానీ దాని నోట్లో నోరే మాకే, చర్చికి వెళ్ళొద్దు కానీ దాని నోట్లో నోరే మాక. ఒకవేళ నువ్వు చర్చికి వెళ్తున్నాని మౌనంగా ఉంటున్నాను అనుకుంటావేమో, ఆల్రెడీ నాకు అయిపోయింది. నీకు కూడా కావాలంటే ఎల్లు దాని దగ్గరికి, నీ దండం పెడతాను, నాకెందుకు వచ్చింది? అది తగ్గదు కానీ నేనే తగ్గుతా. ప్రియమైన వాళ్ళరా, నిందలు, దూషణలు, అవమానాలు, అసహ్యమైన మాటలు, అపహాస్యాలు, వెర్రి మాటలు వినబడుతున్నప్పుడు నీవు ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు? యేసయ్య మౌనంగా ఉన్నాడు, వేదన పడుతూ మౌనంగా ఉన్నాడు, వేదన చెందుతూ మౌనంగా ఉన్నాడు. భయంకరమైన అవమానాల మధ్యలో కూడా ఆయన మౌనంగా ఉన్నాడు. నేను మొన్న కూడా జ్ఞాపకం చేశాను. ఎడమవైపు ఉన్న దొంగ ఎన్నెన్నో మాటలు మాట్లాడాడు, కుడివైపు ఉన్న దొంగ కూడా కొన్ని మాటలు మాట్లాడాడు. ఎడమవైపు ఉన్న దొంగ మాట్లాడిన మాటలు ప్రయోజనకరమైన మాటలు కాదు, స్వార్థంతో కూడిన లోక సంబంధమైన మాటలు. కాబట్టి యేసు ప్రభు నోరు తెరిచి ఒక్క మాట కూడా, నోరు మీరా అని కూడా అనలా. ఏం అడుగుతున్నావో నీకు తెలుసా, ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుసా అని కూడా అనలా. మౌనంగా ఉన్నాడు, రిప్లై లేదు. కేకలేస్తున్నాడు కానీ ఎడమవైపు ఉన్నదంగా యేసయ్య దగ్గర నుంచి రిప్లై లేదు, ఒక్క మాట కూడా నోరు తెరిచి మాట్లాడాల. కానీ కుడివైపునున్న దొంగ ఉన్నాడే, డెస్మస్ అంటాం. ఈ కుడివైపు ఉన్న దొంగ, అతడు మాట్లాడిన మాటలు, అతడు చేసిన ప్రార్థనకు వెంటనే మాట్లాడుతున్నాడు. మనం ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ మౌనంగా ఉండాలో, ఏమి మాట్లాడాలో, ఏమి మాట్లాడకూడదో ఇన్ని గుడ్ ఫ్రైడేలు అయినా నేర్చుకున్నారా? నేర్చుకున్నావా? మనం నేర్చుకోకపోతే ఎందుకు ఈ గుడ్ ఫ్రైడేలు? లోకల్ పండగల ద్వారా బ్రతుకు మారకపోతే పండగ వేస్ట్. ఒక ప్రత్యేకమైన ఆరాధన ద్వారా నీ ప్రవర్తనలో మార్పు రాకపోతే ఎందుకు ఈ ఆరాధనలు? జీవమగల దేవునిని ఆరాధించడానికి మనం ఇక్కడ ఉన్నాం. మనం ఆయన పోలికలోనికి మార్చబడాలి. ఆయన స్వరూపాలు, సొగసును మనం సంతరించుకోవాలి. మన కొరకు ఆయన తన సొగసంతా పోగొట్టుకున్నాడు, కేవలం మనకు ఆ సౌందర్యాన్ని ఇవ్వడం కోసం. ఒక చోట రాయబడి ఉంటుంది, రాజు నీ సౌందర్యమును కోరినవాడు అంటాడు. ఏంటి సౌందర్యం అంటే? మన బ్రతికే సౌందర్యం, అంతేగాని మేకప్ కాదు. మేకప్లో ఉన్న వాళ్ళని చూడండి, ఊరికే తేలిపోతారు, ఊరికే తేలిపోతారు. ఈ బట్టల షాపుల నిండా లైట్లు ఎందుకు పెడతారు చెప్పండి? అన్ని లైట్లు ఎందుకు పెడతారు? రెస్టారెంట్లో లైట్లు ఎందుకు పెట్టరు? భోజనం చేసే చోట లైట్లు పెట్టరు, డిమ్ము డిమ్ము బల్బులు పెడతారు. బట్టల కొట్లనేమో మతాబుల్లాగా పెడతారు లైట్లు. అసలు ఆశ్చర్యం. నేను మొన్న పవన్తో చెప్పాను, ఆ కోనేరు సెంటర్లో ఈ జాంకాయలు అమ్మాయిన రాత్రిపూట పెద్ద లైట్లు 2 పెట్టాడు, ఇటు అటు ఇటు. అసలు మెరుస్తున్నాయి జాంకాయలు, ఎంత దూరానికైనా నిగనిగలాడితే కనబడుతున్నాయి.
దాని రంగు ఎప్పుడు కనపడదో తెలుసు, నువ్వు కొని నోట్లో పెడితే దాని బతుకు బయటపడద్దు. అర్థమవుతుందా? ఏంటి సౌందర్యం అంటే మన బాహ్య సౌందర్యం కాదు, అంతరంగ సౌందర్యాన్ని ప్రభు కోరుతున్నాడు. మన బ్రతుకులో పరివర్తన ప్రభు కోరుతున్నాడు. పరివర్తన రాకపోతే, మార్పు రాకపోతే ఈ పండగలన్నీ దండగే. ఈ గుడ్ ఫ్రైడే కూడా వెళ్ళిపోద్ది. ప్రభు కృప చూపితే, ఆయన రాకడ ఆలస్యమైతే ఇంకో గుడ్ ఫ్రైడే కూడా వెళ్ళిపోద్ది. ఎన్ని గుడ్ ఫ్రైడేలు వెళ్ళిపోయినా నీకు మాట్లాడడం చేత కాకపోతే, భలే వాళ్ళండి చదువుకున్న వాళ్ళు అయితే మాట్లాడతారండి. చదువుకి దీనికి సంబంధం లేదు. వాక్యం నీకు అర్థమైతే, క్రీస్తు పోలికలోనికి మార్చబడాలన్నటువంటి తపన నీకుంటే నీ మాటలో మార్పు కనబడుతుంది, నీ ప్రవర్తనలో మృదుత్వం కనబడుతుంది. మృదుత్వం కనబడుతుంది. మృదుత్వం లేకపోతే ఏం చెప్పండి? ఏం చెప్పండి? మొన్న ఆయన అన్నాడు, అయ్యా మా అమ్మ బాగా కోపంగా మాట్లాడుతుంటే ఇట్ట ఇట్ట అన్నాను నెత్తి మీద, ఎందుకమ్మా నీకని. మళ్ళీ వెంటనే మా అమ్మ కాళ్ళ మీద పడ్డాను, అమ్మ క్షమించమ్మా అని. అది వస్తుందా నీకు? రావాలి కదా. అది ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నీకు అది రావాలి కదా. నేనేం చేసినా రైటే అనుకునే మనసులో ఉంటే ఎట్లా? ప్రభువా తొలగిపోయానయ్యా, ప్రభువా తప్పిపోయానయ్యా, ప్రభువా జారిపోయానయ్యా, ప్రభువా నన్ను సరిచేయన ఆయన, క్షమించు నాయన అని అన్నా అనిపిస్తుందా? మనిషి మహిమకు తేవడం కోసం, దేవుని మహిమను తిరిగి ఇవ్వడం కోసం ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టి కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. ప్రియమైన వాళ్ళరా, మాట చాలా విలువైంది. మాట చాలా విలువైంది. మాట చాలా విలువైంది. గమనించండి, మనం ప్రతి గుడ్ ఫ్రైడే రోజున యేసు ప్రభు మాట్లాడిన 7 మాటలు మనం నేర్చుకుంటూ ఉంటాం, వింటూ ఉంటాం. చివరి మాటలు కదా. చాలా సందర్భాల్లో మనుషుల దగ్గరికి వచ్చి ఓ శోకండాలు పెడతా ఉంటారు. అయ్యో చివరి సారన్నా చూడలేకపోయానే అని. రక్తమే అవకాశం అందుకు ఎందుకు రాలా? ఊరికి రాగాలు తెస్తావు ఎందుకు? చివరి మాటలు. ఏ మాటలు చెప్పండి? మరణించే వ్యక్తిలో నుండి వచ్చే చివరి మాటలు చాలా ముఖ్యమైనవి, శ్రేష్టమైనవి కదా. దావీదు కూడా చనిపోయేటప్పుడు కుమారుడైన సొలొమోను పిలిచాడు. రాజుల గ్రంథంలో 2వ అధ్యాయం 1వ వచనంలో, నానా నేను లోకులందరూ పోవలసిన మార్గంలో పోతున్నాను, కాబట్టి నీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకో, దేవుడు నీకు అప్పగించిన వాటికి జాగ్రత్తగా కాపాడుకో, స్తోత్రం అని చాలా విషయాలు బోధించాడు. దావీదు చెప్పిన మాటలు సొలొమోను కొంతకాలమే ఆచరించాడు. నిజంగా గమనిస్తే కాపాడా? దేవుని ఆజ్ఞల మార్గంలో నడిచాడా అంటే సొలొమోను నడవలా, తప్పిపోయాడు. కాబట్టి మనము బహు జాగ్రత్తగా దేవుని మాటలను వినాలి, వాటిని ఆచరించాలి. దేవుని ఎరగకుండా చనిపోయిన వాళ్ళు 1-2 మాటలు మీకు చెప్తాను చూడండి. కార్డినల్ బోర్గియా అనేటువంటి వ్యక్తి ఏమన్నాడంటే, నా జీవితంలో బ్రతకడానికి కావలసినవన్నీ సమకూర్చుకున్నా, ఒక్క చావుకు తప్ప. నా జీవితంలో బ్రతకడానికి కావలసినవన్నీ సమకూర్చుకున్నాను, ఒక్క చావుకు తప్ప. అయ్యో ఇప్పుడు సిద్ధపడకుండానే చచ్చిపోతున్నాను అని ఏడ్చాడంట. థామస్ హాబ్స్ అనేటువంటి వ్యక్తి అతను చనిపోయే సమయంలో మాట్లాడిన మాట, వీళ్ళిద్దరూ దేవుని ఎరగకుండా చనిపోయిన వాళ్ళు. అంధకారంలోనికి దూకడం ద్వారా నా చివరి ప్రయాణాన్ని మొదలు పెడుతున్నాను అన్నాడు. మీరు బాగా వింటే గానీ మాటలు అర్థం అవ్వవు. మీలో కొద్దిమందికి ఏమీ లేదు, ఏ గొడవ లేదు, ఎప్పుడు ముగిస్తారు అన్నట్టు చూస్తున్నారు. రాత్రి ఆర్దర్ శామ్యుల్ గారు వచ్చారు, మీటింగ్లో వాక్యం చెప్తూ అన్నారు, మా తల్లి పద్మాబాయమ్మ గారు, అవనిగడ్డ జార్జ్ ముల్లర్ గారి తల్లి గారు, మా తల్లి రోజుకు 8 గంటలు
మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేదని చెప్పారు. కొద్దిమంది లెక్కెట్టుకున్నారు టైం 12, ఇంకో 3 గంటలు కూర్చోవాలా అని. మీరు అప్పుడు ఉన్నారా లేదు పవన్? ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? ఒంటె మోకాళ్ళలాగా అయిపోయిందంట. మోకాలు, ఒంటె మోకాలు చూసారు ఎప్పుడన్నా? చూసినా ఒంటె మోకాలు గుబ్బలు కట్టేసేసి, ఇంత గుబ్బలు కట్టేసి నల్లగా ఉంటాయి. అట్లా అయిపోయినాయి మా అమ్మ మోకాళ్ళు అని చెప్పాడు ఆయన. కొద్దిమందికి కూర్చోవటం, దేవుని మందిరంలో కూర్చోవడానికి కష్టంగా ఉంది. మీ పిల్లలు ఎలా దీవించబడతారు చెప్పండి? పద్మాబాయం గారు, ఆయన సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్గా పనిచేశాడు. ఆయన వాళ్ళ పిల్లలందరూ సేవ చేస్తున్నారు. ఇంచుమించు 10 మంది పిల్లలు అనుకుంటానికి. 10 మంది పిల్లలు సేవ చేస్తున్నారు. 10 మంది పిల్లలు సేవ చేస్తున్నారు. 10 మంది పిల్లల సేవ కూడా మామూలు సేవ కాదు. పెద్ద పెద్ద సంస్థలకు డైరెక్టర్లుగా ఉండి పనిచేస్తున్నారు. రాత్రి వాక్యం చెప్పిన ఆయన అంచకూడ వెళ్ళాం మేము. రాత్రి మీటింగ్లో వాక్యం ఉన్నాను. అక్కడ ఆయన సేవా భారత్కి డైరెక్టర్. సేవా భారత్ అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్, పెద్ద సంస్థ. దానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నాడు ఆయన. నేను మీకు ఏం చెప్తున్నానంటే, దేవుని మందిరంలో సమయం గడపటం ఆనందించాలి. దేవుని సన్నిధిలో సమయం గడపటం అది ఆనందంగా, సంతోషంగా అనిపించాలి. బాధగా అనిపిస్తుందంటే నీ మనసు సరిగ్గా లేదని గుర్తుపెట్టుకోవాలి. అదే దేవుని నమ్మిన వ్యక్తి విలియం కేరీ చనిపోతే ఈ మాటలు చెప్పాడు. ఏంటో తెలుసా? భారతదేశంలో పరిచయం చేసిన మిషనరీ. నేను మరణించిన తర్వాత కేరీ గురించి తక్కువ మాట్లాడండి, కేరీ యొక్క రక్షకుని గురించి ఎక్కువ మాట్లాడండి అని చెప్పాడు. చచ్చిపోతుంది అంటే అతనికి ఒక నిరీక్షణ, ఒక ధైర్యం. అంటున్నాడు, వెన్ ఐ ఆమ్ గాన్ స్పీక్ లెస్ ఆఫ్ డాక్టర్ కేరీ అండ్ మోర్ ఆఫ్ డాక్టర్ కేరీ సేవియర్. నా గురించి తక్కువ మాట్లాడుకోండి, నేను చనిపోయిన తర్వాత నన్ను రక్షించిన నా రక్షకుని గురించి ఎక్కువ మాట్లాడుకోండి అని చెప్పాడు. అంటే రక్షణ పొందిన వ్యక్తి, ప్రభువుని ఎరిగిన వ్యక్తి చనిపోయేటప్పుడు మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయి. సత్యము మాట్లాడుతున్న మృతులు, చనిపోయిన వాళ్ళు కూడా చాలా విషయాలు మాట్లాడతారు. మనకు అర్థమైపోద్ది వాళ్ళు ఎలా చనిపోయారని, వాళ్ళు ఎలా జీవించారనేది. వారి మరణ గడియలను బట్టి మనం, వారి మరణ పడక మీద ఉన్నప్పుడు వారు ప్రవర్తించే విధానాన్ని బట్టి మనం చెప్పొచ్చు వారికి దేవుడు అంటే విశ్వాసం ఉందా లేదా, ఎలా ప్రవర్తించుతున్నారు, ఎలా జీవిస్తున్నారు. యేసు ప్రభు చివరి మాటలు, ఆయన మౌనంలో నుండి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఆయన మాటల్లో నుండి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఏమైనా నేర్చుకుంటున్నావా? గుడ్ ఫ్రైడేలు అంటే గుడ్ ఫ్రైడేలు వెళ్ళిపోతున్నాయి. భక్తిలో సీనియారిటీ వచ్చేసింది. 20 ఏళ్ళు అయింది రక్షణ పొంది, 15 ఏళ్ళు అయింది రక్షణ పొంది, 40 ఏళ్ళు అయింది రక్షణ పొంది. కానీ మౌనంగా ఉండడం తెలుసా నీకు? ఎలా ఎవరితో ప్రత్యుత్తరం ఇవ్వాలో నీకు తెలుసా? ప్రియమైన వాళ్ళారా, మన జీవితం అనేక మందికి ఆదర్శవంతంగా ఉండాలి. మన బ్రతుకును బట్టి ప్రభావితం చేయబడి అనేకులు ప్రభు దగ్గరికి రావాలి. మన మాటలు వింటే చాలు ప్రజలు ఆదరించబడాలి, ప్రజలకు ధైర్యం రావాలి. ఆమె వచ్చిందంటే, ఆమె మాట్లాడుతుందంటే నా ప్రాణానికి నెమ్మది దొరుకుతుందండి. కొద్దిమంది మాట్లాడతారు, చాలా భయంకరం కదా. డబ్బాలో గులకరాలు వేసి మోగిస్తే ఎట్లా మోత వస్తుంది అట్లా మాట్లాడతారు కొద్దిమంది. ఏం మాట్లాడతారో తెలియదు, మాట్లాడతేస్తూ ఉంటారు. ఈ 2 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య మరణం మన కొరకే. ఆయన మరణంలో మౌనంగా ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో ఆ మౌనంలో నుండి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఆయన మరణిస్తూ చాలా తక్కువ మాటలు, 7 మాటలు మాత్రమే, 70 మాటలు మాట్లాడాలా కదా, 7 words, 7 మాటలు మాత్రమే ఆయన మాట్లాడాడు. ఆ 7 మాటలు చెప్పరేంటి? యేసు ప్రభు చనిపోయి 2000 సంవత్సరాల పైన అవుతుంది. అంటే ఇప్పుడు ఎన్ని గుడ్ ఫ్రైడేలు అయి ఉంటాయి?
2000 గుడ్ ఫ్రైడేలు అయినాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి గుడ్ ఫ్రైడే రోజున ఆయన మాట్లాడిన 7 మాటలు మాట్లాడలా, ధ్యానిస్తూనే ఉన్నారు, ధ్యానిస్తూనే ఉన్నారు, ధ్యానిస్తూనే ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, ప్రసంగికులతో చాలా ప్రమాదం. ప్రసంగికులు ఏం చేస్తారో తెలుసు, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు కదా, ఏం మాట్లాడతారో తెలియదు. ఎక్కువ మాట్లాడే వాళ్ళతో ప్రమాదం. అందుకనే మానవ జ్ఞానంతో ఏ దైవజనుడు మాట్లాడినా అతడికి క్షేమం కాదు, విన్న వాళ్ళకి క్షేమం కాదు. పరిశుద్ధాత్మ నడిపింపులో, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో, దైవ జ్ఞానంతో మాట్లాడితే ప్రజలకు క్షేమం. అధికమైన మాటల వలన చాలా ప్రమాదం. కాబట్టి ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఆలోచించకుండా మాట్లాడేస్తారు. ఇది మాట్లాడొచ్చా, ఇలా మాట్లాడకూడదా అనేది కూడా ఆలోచించరు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యేసయ్య మౌనం మనకు పాఠం. యేసయ్య 7 మాటలు మనకు 7 పాఠాలు. మౌనంలో, ఆయన మాటల్లో అమూల్యమైన సత్యాలు మనం నేర్చుకుంటూ మన జీవితాలను ప్రయోజనకరంగా మార్చుకోవడం చాలా ప్రాముఖ్యమైన సంగతి. జీవితంలో మార్పు లేకుండా, మాటలో మార్పు లేకుండా, ప్రతిస్పందనలో మార్పు లేకుండా ఎలా వచ్చామో అలా వెళ్ళిపోయి గుడ్ ఫ్రైడే ఆరాధన బాగా జరిగిందని చెప్పుకుంటే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు 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 మన మౌనం. బైబిల్ చెప్తుంది, మితముగా మాట్లాడేవాడు తెలివి గలవాడు. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనం. మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు. మితము అంటే తెలుసుగా మీకు, అర్థమవుతుంది మీకు? మితంగా తినేవాడు కూడా తెలివైనవాడే. కొద్దిమంది ఊరుగా తినేస్తారు. 3 పూటల కోసం ఉండి 4వ పూట 4 పూటలది కలిపి తినేస్తారు. ఎంత ప్రమాదం కదా. మితముగా మాట్లాడటం. అందుకనే అయ్యగారు దైవజనులు ఇశ్రాయేల్ గారు చెప్పారు ఏమని, తక్కువగా తినండి, తక్కువగా మాట్లాడండి, తక్కువగా నిద్రపోండి, ఎక్కువ చెప్పండి మాటలు. ఫస్ట్ ఏంటి, తక్కువగా మాట్లాడట్ల, మీరు తక్కువగా తినాలి, తక్కువగా మాట్లాడాలి, తక్కువగా. ఈ 3 ఎక్కువేగా మనకి, ఈ 3 ఎక్కువేగా మనకి. అందరికీ నేను చెప్పాను, ఎక్కువ శాతం. మితము చాలా అవసరం, మితం చాలా అవసరం. రెండోది ఏంటి తెలుసా, మీరు మౌనంగా ఉన్నారనుకోండి, మీరే తెలివైన వాళ్ళకి కనబడతారు, మీకేమి తెలియకపోయినా. అర్థమవుతుందా? అక్షముఖ రాకపోయినా మౌనంగా ఉంటే మీరేమవుతారు, మీరు నోరు తెరవడం వలన మీ బుద్ధిహీనత అంతా బయటకు వస్తుంది, మీ అసలు రంగు బయటపడదు. కాబట్టి మనము మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. ఒకవేళ నోరు తెరిస్తే ప్రయోజనకరమైన మాటలు మాట్లాడడం నేర్చుకోవాలి. దేవుని సహాయాన్ని మనం అలా కోరుకోవాలి. పౌలు అంటున్నాడు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్న. ఏ క్రీస్తు చెప్పండి, ఏ క్రీస్తు? సిలువ వేయబడిన క్రీస్తు. సిలువ వేయబడిన క్రీస్తు అందరికీ హేళనగా ఉన్నాడు. సిలువ వేయబడిన క్రీస్తు అందరికీ నిందాస్పదంగా ఉన్నాడు, అవమానకరమైన స్థితిలో కనబడుతున్నాడు. కానీ సిలువను గూర్చిన వార్త దేవుని శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. సిలువను గూర్చిన వార్త దేవుని శక్తి. ఎవరికి అది? రక్షింపబడే వాళ్ళకి. నశించిపోయే వారికి వెర్రితనం. వెర్రితనం. ఏది వెర్రితనం? సిలువను గూర్చిన వార్త. సిలువను గూర్చిన వార్త.
ఈరోజు దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, దేవుని మాటలు లేకపోతే శిలువ మరణాన్ని గూర్చిన మాటలు, ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో అనుభవించిన ఆ యాతన నీకు శక్తిగా కనబడుతుందా లేక వెర్రితనంగా కనబడుతుందా అనేది ప్రాముఖ్యమైన ప్రశ్న. శిలువను చూసి నీకు వెర్రిగా అనిపిస్తుంటే కొన్నిసార్లు మనకి ఆలోచనలు వచ్చేస్తాడు, ఏంటి అసలు ఇదేంటి, దేవుడు ఏంటి, శిలువ ఏంటి, మరణం ఏంటి ఆలోచిస్తున్నావా? ఆలోచించి ఆలోచించి బుర్ర పాడు చేసుకో మాకు. ప్రభు పాదాలు పట్టుకో, దేవా నీ మరణం, నీ శిలువ, నీ శ్రమలు నాకేం పెద్దగా అర్థం కావట్లా, నాకు అర్థమయ్యేటట్లుగా పరిశుద్ధాత్మడా నాకు బోధించు, నాకు సహాయం చేయంటే ప్రభు నీకు బోధిస్తాడు. ఏ బోధకుడు బోధించలేని రీతిగా, ఏ బోధకుడు అర్థమయ్యేటట్లు చెప్పలేని రీతిగా ప్రభు పరిశుద్ధాత్ముడు నీకు బోధిస్తాడు. శిలువ నీకు వెరితనంగా ఉండడానికి వీలేదు, శిలువ నీకు శక్తిగా మారాలి. ఆమేన్, హల్లెలూయా. శిలువలో ఉన్న శక్తిని నీవు అనుభవించాలి, శిలువలో ఉన్న కృపను నీవు అనుభవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు ముగిస్తున్నాను. శిలువలో యేసయ్య మౌనం, శిలువలో యేసయ్య మాట్లాడిన 7 మాటలు ధ్యానించుచుంటే ఆయన యొక్క ఔన్నత్యం, ఆయన యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది, ఆయన మంచితనం మనకు అర్థమవుతుంది, ఆయన ప్రేమ మనకు అర్థమవుతుంది. శిలువను ధ్యానించుదము గాక, శిలువ వైపు చూచుదము గాక. శిలువలో వేలాడిన యేసు పోలికలోనికి మార్చబడదము గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన నోరు తెరవకుండా ఉన్నాడు. శరీరం ఊరుకుంటుందా? కష్టం, అయినా కానీ నోరు తెరవల. అందుకనే ఆయన ఎక్కువ సమయం ప్రార్థనలో గడిపాడు. శరీరాన్ని నలగొట్టుకున్నాడు కాబట్టి శరీరం చెప్పినట్టు వినలా. శరీరాన్ని ఆత్మతో జయించి రక్తమాంసములు కలిగిన దేహం కలిగి ఉన్నప్పటికీ చాలా మౌనంగా ఆ మాటలన్నిటిని ఆయన భరించాడు. దొంగలు కూడా నిందిస్తుంటాయి కదా, దుష్టత్వంలో బ్రతికి అప్పటి వరకు చేయకూడని పనులన్నీ చేసి పరిశుద్ధుడైన దేవుణ్ణి నిందిస్తుంటే వాళ్ళ బ్రతుకు తెలుసు ఆయనకి, ఆయన బ్రతుకు ఆయనకి తెలుసు. కానీ ఆయన చెప్పాలి, మౌనంగా ఉన్నాడు. ఆయన మౌనాన్ని బట్టి ఒక దొంగలో గొప్ప మార్పు వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందామా? మోకరించండి. ప్రభువా, నీ సిలువను చూడడానికి, సిలువలో నువ్వెలా మౌనంగా ఉన్నావో, నువ్వు ఏ ఏ విషయాల కొరకు మాట్లాడావో వాటి ప్రాధాన్యత గ్రహించి అవసరమైనప్పుడు మౌనంగా ఉండడానికి. ఇప్పుడున్న పెద్ద సమస్య క్రైస్తవులు ఇష్టానుసారంగా మాట్లాడడం. మనం ఎంతో భక్తి చేస్తున్నాం కానీ ఇక్కడ బయటికి వెళ్ళి ఏది పడితే అది మాట్లాడుతున్నాం. ఒకవేళ నీవు నీతిమంతుడే కావచ్చు, కానీ నీ మాటల వలన నీవు అపరాధిగా తీర్చబడతావు. ఒక చిన్న మాట చేతుల పైకి ఎత్తి ప్రార్థన చేస్తారా? ప్రభువా, మౌనంగా ఉండడం, అన్యాయపు తీర్పు పొంది కూడా మౌనంగా ఉన్నావు. దూషణ మాటలు, నిందలు, అపహాస్యపు మాటలు వినబడుతున్నా కూడా నీవు మౌనంగా ఉన్నావు. అవునయ్యా, లోకంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో నిందలు, అవమానాలు, ఇంటి వారి వలన, ఇరుగు పొరుగు వారి వలన, బంధుమిత్రుల వలన ఎలాంటివి మా దృష్టికి వచ్చినా, ఎలాంటి మా చెవులకు వినబడినా ప్రియమైన దేవుని బిడ్డ, మౌనంగా ఉండడం దేవుని యొక్క స్వభావం. అనవసరమైన వాటికి ప్రతిస్పందించకుండా, అనవసరమైన మాటలు ఒక్కడి కూడా మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు ప్రభు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, నీ నోటి మాటలను బట్టి నీకు తీర్పు వస్తుంది.
ఒకవేళ నీ క్రియలు మంచివే కావచ్చు, కానీ నీ మాటలను బట్టి నీవు అపరాధిగా తీర్చబడతావు. నీ క్రియలు మంచివే కావచ్చు, నీ మాటలను బట్టి నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు. యేసు ప్రభు 7 మాటలు మాట్లాడాడు. చాలా ప్రయోజనకరమైన, ఆశీర్వాదకరమైన మాటలు మాత్రమే మాట్లాడాడు. ఈ గుడ్ ఫ్రైడే రోజు ఒక తీర్మానం తీసుకో. ప్రభువా, నా నోటికి చిక్కం పెట్టు నాయన, మాట్లాడే జ్ఞానం నాకు ఇవ్వు ప్రభువా. ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు. కొద్దిమంది ఊరకే మాట్లాడేస్తారు. ప్రభువా, ఇప్పుడు దాకా మాట్లాడాను, నన్ను క్షమించంటారు. మాట్లాడేవు, స్పృహలో ఉండే మాట్లాడావా, స్పృహ లేకుండా మాట్లాడావా? బుద్ధిపూర్వకంగా చేసిన పాపానికి క్షమాపణ ఉండదు అని బైబిల్ చెప్తుంది. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకో. ప్రభువా, భర్తతో, భార్యతో, బిడ్డలతో, తల్లిదండ్రులతో, నా తోబుట్టువులతో, నా కన్నవారితో, కన్న బిడ్డలతో, నేను పనిచేస్తున్న స్థలంలో నా తోటి ఉద్యోగస్తులతో ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదో సిలువను చూడు, సిలువను చూడు. సిలువను చూస్తే ప్రభు నీకు నేర్పిస్తాడే. ఈ గుడ్ ఫ్రైడే రోజున ఒక చిన్న తీర్మానం తీసుకో. ప్రభువా, హల్లెలూయా. నిందలు, పోరాటాల మధ్యలో ఎలా ఉంటున్నావు? ఏం మాట్లాడుతున్నావు? నిన్ను సమర్థించుకోవడానికి, మాట్లాడడానికి దేవుడు నోరు పెట్టలేదు. నీ గురించి నువ్వు మాట్లాడుకోవడం కాదు, మౌనంగా ఉండడం చాలా అవసరం. హల్లెలూయా. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోము పైన ఊసింది మరి ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోము పైన ఊసింది. గేలి చేసినారు, పరిహాసమాడినారు. గేలి చేసినారు, పరిహాసమాడినారు. నోరు తెరువలేదా ఈ ప్రేమ, పలుకలేదా ఈ ప్రేమ. పలుకలేదా ఈ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు. గేలి చేసినారు, పరిహాసమాడినారు. గేలి చేసినారు, పరిహాసమాడినారు. నోరు తెరువలేదా ఈ ప్రేమ, పలుకలేదా ఈ ప్రేమ.
తెరువలేదా ఈ ప్రేమ, ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. పాలుగారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలెన్నో, పాలుగారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలెన్నో, నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి, నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి, నోరు తెరువలేదా ఈ ప్రేమ, యేసయ్య ప్రేమ, బదులు పలకని ప్రేమ, నోరు తెరవని ప్రేమ, తెరవలేదా ఈ ప్రేమ, బదులు పలుకలేదా ఈ ప్రేమ, ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఇది నా కోసమే, ఇది నీ కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ప్రియమైన దేవుని బిడ్డ, అన్ని ఎరిగినవాడు, సర్వశక్తిమంతుడైన దేవుడు గేలి చేస్తున్న వారిని చూచి నోరు తెరవలేదు, అపహాస్యం చేస్తున్న వారిని చూచి బదులు పలకలేదు. అది ఆయన ప్రేమ, అది ఆయన గొప్పతనం. మరి నీ జీవితం సంగతి ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డ, నీ పరిస్థితి ఏంటి? మౌనంగా ఉంటే తెలివి తక్కువదాని అంటారంటున్నారా మనుషులు? లోకం అట్లా అంటుంది. సిలువలో యేసయ్య మౌనంగా ఉన్నాడు, శ్రమలు అనుభవిస్తూ యేసయ్య మౌనంగా ఉన్నాడు. నీ కుటుంబంలో ఇరుకు ఇబ్బందులతో ఉన్నావా? ఈ గుడ్ ఫ్రైడే నాడు ప్రభు నీకు ఒక పాఠం నేర్పుతున్నాడు. నా వలే మౌనంగా ఉండు. అన్యాయాన్ని అనుభవిస్తున్నావా? మౌనంగా ఉండు. సంఘంలో అన్యాయాన్ని అనుభవిస్తున్నావా? మౌనంగా ఉండు. అన్యాయము సహించిన యేసును చూడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగు జాడలు అనుకుంటున్నట్లుగా మౌనంగా ఆయన భరించాడు. సంఘం ఈ దినాల్లో రోడ్డు ఎక్కడాన్ని బట్టి క్రీస్తు అవమానించబడుతున్నాడు. అయ్యో ఎవరో సిలువ వేశారు అనుకుంటున్నాం, కానీ అనవసరమైన చోట్ల మనం నోరు తెరవడాన్ని బట్టి ఇంకా ఆయన గాయాలు రేపుతున్నాం. అనకూడని మాటలు మాట్లాడడాన్ని బట్టి ఇంకనూ ఆయన గాయాలు రేపుతున్నాం. యేసయ్య ప్రేమ నీకు లోకు అయిపోయిందా? యేసయ్య సహనం నీకు చులకనగా కనబడుతుందా? నోరు తెరవని ప్రేమ,
అన్యాయపు తీర్పును సహించిన ప్రేమ, నిందలను మౌనంగా ఓర్చుకున్న ప్రేమ అది. ప్రభువా నా కట్టి కృపనివ్వండి. ఒక చిన్న మాట నోరు తెరిచి చేతుల పైకి ఎత్తి ప్రార్థించండి. ఎస్, అన్యాయపు అనుభవాలలో, అపనిందల అనుభవాలలో, మనుషుల మధ్యలో ఆరడి పడుతున్న అనుభవాలలో మౌనంగా ఉండే కృప, రుజువులు చేసుకోకుండా మౌనంగా ఉండే కృప నాకు ఇవ్వు నాయన. నీ పోలికలోకి నన్ను మార్చయ్యా. నోరు తెరిచి ఒక చిన్న మాట ప్రార్థన చేస్తారు. ఆయన మనకు అడుగు జాడలుంచి వెళ్ళాడు. ఎలా ఉండాలి అనుకుంటున్నావా? యేసును చూడు, యేసును చూడు. భర్తతో అన్యాయపు మాటలు పడుతున్నావా? నీ బిడలతో అన్యాయపు మాటలు పడుతున్నావా? రుజువులు చేసుకోవాలని ఆరాటపడుతున్నావా? రుజువులు ఎందుకు సహోదరుడా? రుజువులు ఎందుకు సహోదరి? మౌనంగా భరించు. తగిన సమయమందు ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. తగిన సమయమందు నీ తల పైకి లేవనెత్తుతాడు ఆయన. ఎక్కడ నీవు అవమానించబడ్డావు అక్కడ నీ తల ఎత్తే దేవుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంటి వారితో, నీ తోటి విశ్వాసులతో, నీ ఇరుగు పొరుగు వారితో, నీ బంధువు మిత్రుల మధ్యలో అయ్యో కొన్నిసార్లు అనిపిస్తుంది వీడు కూడా నన్ను అంటున్నాడండి అనుకున్నావా? బందిపోటు దొంగలు యేసు ప్రభువుని మాట్లాడుతున్నారు, కానీ యేసు ప్రభు మౌనంగా భరించాడు. యేసయ్య మనకు మాదిరి. ఒక తీర్మానం తీసుకుందాం ఈరోజు, ఒక బలమైన నిర్ణయం తీసుకుందాం. ప్రభువా, అవునయ్యా, ఓర్చుకునే కృప, సహించే కృప, మౌనంగా ఉండే కృప నాకు ఇవ్వండి నాయన. యవనస్తులు మీరేంటన్నా భాష పట్టేసి కూర్చున్నారు, మోకరించండి, మోకరించండి. దేవుడు మీకు ఆరోగ్యం ఇస్తాడు. ధర్మం, ఆయన యేసు ప్రభు మండు టండలో భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతున్నాడు. కనీసం చెమట పడితే తుడుచుకోవడానికి మనకి ఖర్చీఫులు ఉన్నాయి. ఆయన ముఖాన్ని ఉమ్మేశారు. ఆ మల్ల కిరీటంలో నుండి, ఆ మేకులు గుచ్చిన దానిలో నుండి రక్తం దారులుగా కారుతుంది. ఉమ్ము మచ్చలు మచ్చలుగా ముఖం మీద ఉంది, తుడుచుకునే అవకాశం లేదు. ప్రభు నీ కొరకు నా కొరకు నలిగిపోయాడు. నిన్ను నన్ను శిక్షను తప్పించడానికి, మన భారాన్ని తొలగించడానికి, మన శాపాన్ని తొలగించడానికి యేసు కల్వరి శిలువలో చనిపోయాడు. ఆయన మనకు మాదిరి. ఎవరిని ముందు పెట్టుకుని నడుస్తున్నావు నీవు? ఒక చిన్న మాట తీర్మానం తీసుకో. ప్రభువా, అనవసరమైన చోట్ల మౌనంగా ఉండే కృప నాకు ఇవ్వు నాయన. తెరవాలి, నోరు తెరవాలి. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకోండి. చేతులు పైకెత్తండి, చేతులు పైకెత్తండి. కొద్ది సమయం చేతులు పైకెత్తి ఒక చిన్న మాట ప్రార్థన చేయండి. ప్రతి నోరు తెరిచి ప్రార్థన చేసుకోవాలి. దేవుని సహాయాన్ని అడగాలి. ఇప్పటి వరకు ఎంతమందితో పోట్లాడావో ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని సరి చేసుకో. ఒకవేళ నీతిగా ఉన్నావేమో, అయినా పోట్లాడడానికి దేవుడు ఒప్పుకోవట్లేదు. అక్రమంగా మాట్లాడారేమో, అయినా పోట్లాడడానికి దేవుడు ఒప్పుకోవట్లేదు. ఎక్కడెక్కడ నువ్వు నోరు తెరిచావో వాటన్నిటిని పరిశుద్ధాత్ముడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక చిన్న మాట ప్రార్థన చేయి. పరిశుద్ధాత్ముడు సంచరిస్తున్న సమయం ఇదే. దేవుని ఆత్మని హృదయంలో కార్యం జరిగిస్తున్న సమయం ఇదే. పరిశుద్ధాత్మను దుఃఖపరచుకో. ఒక చిన్న మాట ప్రార్థన చేయి. నీ బలహీనతను దేవుని దగ్గర ఒప్పుకో. అయ్యా, మౌనంగా ఉండలేకపోతున్నాను ప్రభువా, సహించలేకపోతున్నాను ప్రభువా, నన్ను క్షమించు నాయన. అయ్యా, నీ మనసు నాకు ఇవ్వండి నాయన. అడగండి. నోరు తెరిచి ఒక చిన్న మాట ప్రార్థన చేయండి. చేయి, నోరు తెరిచి ప్రార్థన చేయి. నోరు తెరవాలి. మిమ్మును బట్టియే నా నామం అన్న జనుల మధ్యలో దూషించబడుతుంది అంటున్నాడు దేవుడు. ఎవరో సిలువ కొట్టారని అంటున్నావు, కానీ నువ్వే ఇంకా 2000 సంవత్సరాల తర్వాత కూడా ఆయన ఇంకా సిలువ కొడుతున్నావు.
ఇంకా ఆయన గాయాలు రేపుతున్నావు, ఇంకా ఆయన దుఃఖ పెడుతున్నావు. ఆనాడు యూదులు వేశారనుకున్నావు సిలువ, గాని ఈ రోజుకి నువ్వు ఇంకా వేస్తానే ఉన్నావు సిలువ నీ మాటల ద్వారా. ఓ, ఎవరు నీకు మాదిరి? ఎవరిని పోలి నడుచుకోవాలని ఆశపడుతున్నావు నీవు? ఒక చిన్న మాట ప్రార్థన చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. మనం ఏమి చేయలేమో దానిని మనతో చేయించడానికే పరిశుద్ధాత్ముడు అన్నాడు. ప్రార్థన ఎందుకు చేస్తున్నాం? మన వల్ల కానిది దేవుణ్ణి అడిగితే దేవుడు మనతో ఉండి మనకు సహాయం చేసి కృపనిస్తాడు. అడగండి దేవుణ్ణి, ఆయన పాదాలు పట్టుకోండి, నోరు తెరుస్తూ ప్రార్థన చేయండి. ప్రభువా, అనవసరమైన సందర్భాల్లో నోరు తెరవకుండా మౌనంగా ఉండే కృప నాకు ఇవ్వండి నాయన. నా నోరు వ్యర్థమైన చోట్ల తెరవకూడదు ప్రభువా. నా స్వరం రోడ్డు మీద వినబడకూడదు ప్రభువా. సరిహద్దు తగాదాల్లో వినబడకూడదు ప్రభువా. క్షమించు నాయన, క్షమించు నాయన. గేలి చేశారు, పరిహాసం ఆడారు, అపహాస్యం చేశారు, ఎగతాళి చేసి మాట్లాడారు, దూషించి మాట్లాడారు. కానీ మనం చదువుకున్న మత్తయి సువార్తలో యేసు ప్రభు ఎక్కడ నోరు తెరిచి ఒక్క మాట కూడా వారిని మాట్లాడలా. ప్రజలు ప్రభుని ఎలా చూస్తారు? ప్రభు అంటే ఏంటో ప్రజలకు ఎలా అర్థమవుతుంది? నీ ద్వారానే, నీ ప్రవర్తన ద్వారానే. ఎన్ని గుడ్ ఫ్రైడేలు వెళ్ళిపోతున్నాయో, ఎన్ని గుడ్ ఫ్రైడేలు వెళ్ళిపోతున్నాయో. ఈ గుడ్ ఫ్రైడే అలా వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఒక తీర్మానంతో, ఒక స్థిరమైన నిర్ణయంతో మన జీవితాలను కట్టుకున్నాం. ఆయాసకరమైన వాటిని అన్నిటినీ, అసహ్యమైన వాటిని అన్నిటినీ ప్రభు సన్నిధిలో విడిచిపెట్టేద్దాం. లోకం అంటుంది ఎందుకు పడాలి నువ్వు, మౌనంగా ఉంటే కుదరదు అంటుంది లోకం. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు మౌనంగా ఉండు, నా వలే మౌనంగా ఉండు. హల్లెలూయా. హల్లెలూయా. బలి అయిన యేసయ్య, మౌనముగా శ్రమంతటిని ఓర్చుకున్న యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, కృప చూపండి నాయన, కృప చూపండి నాయన. ఇంకా మొండి హృదయంతో ఉండడానికి వీల్లేదు. ఇంకా కఠినమైన మాటలు నువ్వు నోటి వెంట రావడానికి వీల్లేదు. పరిశుద్ధాత్మకు నిన్ను అప్పగించుకో. నూతన కార్యం నీ అంతరంగంలో జరుగుతుంది. నూతన సృష్టిగా నీవు మార్చబడతావు. మెత్తని మనసు సంపాదించుకుని ఈ ఆరాధన అయిన తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళాలి. కృప, 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 కృప. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ కాని మాటలు మాట్లాడావేమో, ఇప్పటికే కాని మాటలు మాట్లాడావేమో, ఒక్కొక్క మాటను ప్రభు దగ్గర ఒప్పుకొని సరి చేసుకో. నీ అత్తగారితో, నీ కోడలతో, నీ బంధువులతో, నీ స్నేహితులతో, నీ భర్తతో, నీ భార్యతో, ఎవరితో ఎలా మాట్లాడావో ప్రభు దగ్గర లెక్కుంది. ఒప్పుకొని విడిచిపెట్టాయి. క్షమాపణ కోరుకో దేవుని దగ్గర. ప్రభు తుడిచేస్తాడు. అది ఎంతటి ఘోరమా పాపమైన ప్రభు కడిగేస్తాడు. ప్రభు శుద్ధి చేస్తాడు, నీతిమంతునిగా చేస్తాడు. మనస్సాక్షిని శుద్ధి చేసేది యేసయ్య రక్తం. ప్రతి ఘోర పాపాన్ని కడిగేది యేసయ్య రక్తం. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకో. హల్లెలూయా.
స్తుతి 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 స్తుతి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయ్యా, నా కొరకు నీవు మౌనంగా ఉన్నావు ప్రభా. నా శిక్షను తప్పించడం కోసం, నా శాపాన్ని తొలగించడం కోసం ఎన్ని నిందలు నీవు పడ్డావు ప్రభా, ఎన్ని అవమానాలకు ఓర్చుకున్నావు నాయన ప్రభా. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువా మోయలేక మోసావు, కొరడాలు చెల్లని చీల్చెనే నీ సుందర దేహమునే, కొరడాలు చెల్లని చీల్చెనే నీ సుందర దేహమునే. తడిపెను నీ తనువునే రుదిరంబుదారలే, తడిపెను నీ తనువునే రుదిరంబుదారలే. వెలియైన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మోమున ఉమ్మివేయా, మౌనివైనావు. yes yes lord. వధకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మోమున ఉమ్మివేయా, మౌనివైనావు. దూషించి అపహసించి హింసించిరా నిన్ను, దూషించి యేసయ్యా, యేసయ్యా. అపహసించి హింసించిరా నిన్ను. ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా, ఊహకు అందదు అందరం రెండు చేతులు పైకెత్తి త్యాగమేసయ్యా, వెలియైన యేసయ్యా. బలి అయిన అందరూ నోరు తెరిచి యేసయ్యా, వెలియైన యేసయ్యా, బలి బలి
నలిగితివా నీవెంతో అలసితివా సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా బలి అయిన యేసయ్యా. బలి అందరూ నోరు తెరిచి చేతులు పైకెత్తి బిగ్గరగా హృదయం అంతటితో వెలి ఎస్ యేసయ్యా బలి అయిన యేసయ్యా నీలు ఎల్ల నలిగితివా నీవెంతో అలసితివా నీలు ఎల్ల నలిగితివా నీవెంతో అలసితివా. అవునయ్యా, నీ ప్రేమ కొరకు వందనం నాయనా, సిలువలో నీ త్యాగం కొరకు స్తోత్రమయ్యా. కల్వరిలో నీ సిలువ ప్రేమను, తులువల నీ కలువరి త్యాగమును మధ్యలో ధ్యానించడానికి వేలాడిన అయ్యా యేసయ్యా నీ పాద సన్నిధిలో తులువల కృతజ్ఞత కలిగిన హృదయాలతో మధ్యలో వ్రేలాడిన యేసయ్యా తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. యేసయ్య కలువరి ప్రేమను బట్టి మనం ఈరోజు సజీవులుగా ఉన్నాం. యేసయ్య సిలువ త్యాగమును బట్టి మనం ఈరోజు రక్షించబడి ఆయన సన్నిధిలో ఉన్నాం. ఆయన మనకు మాదిరి, ఆయన ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడింది. ఆయన ప్రేమతో మనుషులను మనం ప్రేమింపబద్ధులమై ఉన్నాం. ఆయన ప్రేమతో ఆయన మనల్ని ఏ విధంగా ప్రేమించాడో అదే ప్రేమతో మనం ఆయనను ప్రేమించబద్ధులమై ఉన్నాం. కృప చూపండి నాయన, కృప చూపండి నాయన. పరిశుద్ధాత్ముడా, బలహీనులం ప్రభా, ఏది చేయకూడదని నీవు మాటి మాటికి బోధిస్తున్నావో మాటి మాటికి అదే చేస్తున్నాం. నిష్ప్రయోజకులం ప్రభా, మట్టివారం అయ్యా, నిస్సహాయులం ప్రభా. దేవా, నన్ను క్షమించుము, నన్ను క్షమించుము, నన్ను క్షమించుము ప్రభా. మౌనంగా ఉండడం నాకు నేర్పించు ప్రభా. అన్యాయమును సహించుట మేలని మాకు బోధించావు కదా, నీ వలే మార్చు నాయనా. పరిశుద్ధాత్ముడా, నాలోనికి రండి, మాలోనికి రండి. యేసు పోలికలోనికి మమ్మలను మార్చండి బాబు. ప్రయోజనకరమైన మాటలు, పరిశుద్ధమైన మాటలు అయ్యా, మృదువైన మాటలు మాకు అనుగ్రహించండి. వినవారికి మేలు కలుగునట్లుగా కేవలం ఆ మాటలే మాట్లాడడానికి నాకు నీ కృప దయచేయండి. మౌనంగా ఉండడం కూడా నాకు నేర్పించు ప్రభా. నీ బిడ్డలకు తగినట్లుగా నడుచుకున్నటకు నీ శక్తిని, నీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు మాకు దయచేయండి. ఈ గుడ్ ఫ్రైడే ఒక ప్రత్యేకమైన మార్పు మా జీవితాల్లో కనబడినట్లుగా నీ ఆత్మకార్యం ఒక్కొక్కరి అంతరంగాల్లో జరిగించండి. నీ మాటలు విని అవలంబించే కృప మాకు దయచేయండి. యేసుక్రీస్తు నామంలో నాయనా, నీ వాక్కులు
మంచి నేలను పడిన విత్తనాల వలె నూరంతలుగా ఫలించే కృప ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయండి. ముండ్ల పొదల నేలలో పడిన విత్తనాల వలె కాక, త్రావు ప్రక్కన నేలలో పడిన విత్తనాల వలె కాక, రాతి నేలలో పడిన విత్తనాల వలె కాక, మంచి నేలను పడిన విత్తనాల వలె ప్రతి బిడ్డ హృదయంలో నీ వాక్యము ఫలించునుగాక. నీ వాక్యపు ప్రతిఫలాలు ఒక్కొక్కరి జీవితాల్లో కనబడునుగాక. పరిశుద్ధాత్మ కార్యము జరుగునుగాక. క్రీస్తు రూపములోనికి ప్రతి ఒక్కరూ మార్చబడుదురుగాక. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.